ఇంకే వచ్చినా ఇంకేరా ఆ బ్యాక్ సైడ్ రమ్మంటాను బ్యాక్ సైడ్ అదేనా మీ బ్యాక్ సైడ్ అదే కదరా మరి ఇంకేది నా బ్యాక్ సైడ్ చెప్పాలి కదా హాయ్ ఇంకే బాగున్నా చాలా బాగున్నా ఇంకేంటి చెప్పు ఈ బాగా ఏం నేర్చుకున్నా ఇంకా మ్యాజిక్ చూసావా ఇంకా చేస్తావా చేస్తాను మాట్లాడుతున్నాం అదే మర్చిపోతున్నాం అంతే కదా ఇంకే మరి నేర్చుకున్నాను ఏదో వాకి చెప్పు నీ కాబరే నీ కాబరే వస్తావా స్వీట్స్కి రమ్మంటే నాకేం తెలియదు నీకేం రాదు సరిగ్గా నేర్చుకోవాలి యెహోవా నా కాపరి ఇంకే వచ్చి నేర్చుకునేది నువ్వేనా నీ ఫ్రెండ్స్ కాడ మీరు ఇదే చెప్తారా లేదు మీరు చెప్పండి ఒకసారి నీ చోరు పెద్దయా నా చోరు పెద్దయా లేదు నాయ పెద్ద చూడు యెహోవా నా కాపరి చూడండి అందరూ చూసుకుని వస్తున్నాడు చూసుకుని వెళ్ళావా చూసుకుని వెళ్ళావా చెప్పు యెహోవా నా కాపరి నా కాపరి అని చెప్పాలి అలా కాదు నీ కాపరి అదే అందరికి కాపరే కదా నా కాపరి నాకు లేని ఏమీ కాదు కలుగదు బాగా చెప్తున్నావు మళ్ళీ మొత్తం అంతా కలిపి కరెక్ట్గా చెప్తున్నావు మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుగదు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది తిన్నారా బ్రికించారా నువ్వు డ్రింక్ అంటే నువ్వు ఏ డ్రింక్ తాగాలని అడిగినది అంత ఉత్తమం ఉంటాడు యెహోవా ఉత్తముడని రుచి చూచి నువ్వు రుచి అంటే నువ్వు చాక్లెట్ తినావు
చాక్లెట్ తిన్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? తిరిగి అనిపిస్తుందా? తిరిగి పదార్థం కాదు, యెహోవా ఉత్తముడని. రుచి అంటే ఏం కాదు. ఇప్పుడు నువ్వు ఏదైనా తీయని వస్తుంది అనుకో, ఇప్పుడు స్వీట్ తింటే నీకు ఎలా ఉంటుంది? కాదు, ఇప్పుడు స్వీట్ తిన్నప్పుడు నీకు ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది, అవునా? అదే ఇప్పుడు కాకరకాయ తినడానికి ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది కదా. కాకరకాయ తిన్నప్పుడు చేదుగా ఉంటుంది కదా. అంటే నీకు చేదుగా ఉందని ఎలా తెలుస్తుంది? చేదుగా ఉందని ఎలా తెలుస్తుంది నీకు? తింటాం కాబట్టి తెలుస్తుంది కదా. అలాగే రుచి చూడడం అంటే యేసయ్య గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలన్నమాట. అంటే నువ్వు చక్కగా సండే స్కూల్కి వచ్చి తెలియని విషయాలు తెలుసుకుని, పాటలు బాగా నేర్చుకుని, వాక్యం బాగా చదువుకుని యేసయ్య నీ జీవితంలో ఆనందించాలనుకో, అప్పుడు యేసయ్య ఉంటే నీకు ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. వచ్చిందా? లైన్లోకి వస్తున్నారు బాబు. యెహోవా ఉత్తముడని రుచి చూచి. మామూలుగా చెప్పు. మాట్లాడు పూర్తిగా చెప్పే పోరాడు.